Hi Nana, how are you all? Welcome to our Math Strong Foundation training program. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ మీద బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం అనమాట. ఓకేనా? టాపిక్ ఏంటి? ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్. బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం చేయబోతున్నాం. ఇప్పటివరకు మనము ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ కాన్సెప్ట్స్ మొత్తం చెప్పుకోవడం జరిగింది. అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్స్ మీద కాన్సెప్ట్స్ మొత్తం క్లియర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ మీద ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఓకేనా? చూడండి, నేను కొన్ని ప్రాబ్లమ్స్ని చెప్తాను, ఆ మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. ఓకేనా? రైట్ నాన్న. నేను ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నాను. -6 + 2 చూడండి, -6 + 2. ఒకసారి మనము కాన్సెప్ట్ గుర్తు చేసుకుందాం. మళ్ళీ కూడా ఏంటి అంటే ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్ చేసేటప్పుడు ముందుగా మనం చూడాల్సినవి వాటి మధ్యలో ఉన్న సైన్స్ ఏంటి, ఆ నెంబర్స్కి ఉన్న సైన్స్ ఏంటి, ఆ నెంబర్స్కి అన్నీ కూడా నెగిటివ్ సైన్స్ ఉన్నాయా, పాజిటివ్ సైన్స్ ఉన్నాయా, అంటే అర్థమైంది అన్నీ సేమ్ సైన్స్ ఉన్నాయా అని చూడాలి, లేదా ఆపోజిట్ సైన్స్ ఉన్నాయా చూడాలి. 2 కాన్సెప్ట్సే అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ సేమ్ సైన్స్ ఉన్నాయా, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయా అని చూడాలి. సేమ్ సైన్స్ ఉంటే ఏం చేయాలో ఒకసారి గుర్తు తీసుకుందాం. సేమ్ సైన్స్ ఉంటే అంటే గివెన్ నెంబర్స్ అన్నిటికీ కూడా సేమ్ సైన్స్ ఉంటే ఏం చేయాలి అనేది ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఏంటిది? సేమ్ సైన్స్ ఉంటే ఆ నెంబర్స్ని ఎడిషన్ చేయాలి. స్టెప్ 1 ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఓకేనా? ఎడిషన్ చేసేటప్పుడు వాటికి ఏ సింబల్స్ ఉన్నాయని చూడకుండా చేసేయాలి, ఎడిషన్ చేయాలి. ఆ తర్వాత ఎడిషన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే సింబల్ తీసుకోవాలి. వచ్చిన రిజల్ట్కి సింబల్ తీసుకోవాలి. ఏ సింబల్ తీసుకోవాలి అంటే గివెన్ నెంబర్స్కి ఏ సింబల్స్ అయితే ఉన్నాయో ఆ సింబల్సే తీసుకోవాలి. అంటే గివెన్ నెంబర్స్కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్స్ తీసుకోవాలి. గివెన్ నెంబర్స్ ఏది ఉంటాయో వాటికి ఉన్న సింబల్స్ తీసుకోవాలి. అంటే ఇది సింబల్ ఆఫ్ గివెన్ నెంబర్స్ అనమాట. ఓకే, ఇది సేమ్ సైన్స్ ఉన్నప్పుడు వీటి మీద ఒకసారి ఎగ్జాంపుల్ గుర్తు చేస్తాను. ఓకే, సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఎట్లా అంటే -4, -5, -6 ఉంది. వీటిని ఏం చేయాలి అంటే ఎడిషన్ చేయాలి. ఎందుకు ఎడిషన్ ఎందుకు చేయాలంటే సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసేటప్పుడు మనం సైన్స్ని పక్కన పెట్టి చేయాలి, అంటే సైన్స్ని వదిలేసి చేయాలి. అంటే 4ని 5ని 6ని ఎడిషన్ చేయాలి అంతే. ఇక్కడ వాటికి ఏ సైన్ ఉంది అని చూడకూడదు. ఇక సేమ్ సైన్ అని గమనించావు, అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ 4ని 5ని 6ని 4ని 5ని 6ని ఎడిషన్ చేసుకోవాలి. 6, 11 and 15. ఓకే, ఇట్లా ఎడిషన్ చేసుకోవాలి. 15 వచ్చింది. ఇది స్టెప్ 1 అనమాట. ఎడిషన్ చేయడం అనేది స్టెప్ 1. ఇక నెక్స్ట్ ఏం తీసుకోవాలంటే టేక్ ది సైన్ ఆఫ్ గివెన్ నెంబర్స్. టేక్ ది సైన్ ఆఫ్ గివెన్ నెంబర్స్ అంటే గివెన్ నెంబర్స్కి ఏ సైన్ అయితే ఉందో ఆ సైన్ ఇక్కడ పెట్టుకోవాలి. గివెన్ నెంబర్స్కి ఏ సైన్ ఉంది? మరి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి నెగిటివ్ సైన్ తీసుకోవాలి. ఓకే, 2 స్టెప్స్ అనమాట. ఫస్ట్ ఒకటి ఎడిషన్ చేయడం ఇలా, ఆ తర్వాత సెకండ్ ఏంటంటే టేక్ ది సైన్ ఆఫ్ గివెన్ నెంబర్స్. ఇది సైన్ గురించి అనమాట. సెకండ్ ఏంటి? సైన్ గురించి స్టెప్ అనమాట. టేక్ ది సైన్ ఆఫ్ గివెన్ నెంబర్స్. వీటికి ఏ సైన్ ఉందో ఆ సైన్ ఇక్కడ పెట్టాలి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఆపోజిట్ సైన్ ఉంది, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయనుకోండి, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయనుకోండి. ఒకవేళ నెంబర్స్కి ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు అప్పుడు ఈ స్టెప్ 1 ఇక్కడ ఎడిషన్ చేసాం కదా, ఇక్కడేమో సబ్ట్రాక్షన్ చేయాలి. ఎందుకంటే ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఏంది? టేక్ ది సైన్ ఆఫ్ గివెన్ నెంబర్స్ కదా. ఇక్కడ ఏంటంటే టేక్ ది సైన్ ఆఫ్ బిగ్గర్ వన్. టేక్ ది సైన్ ఆఫ్ బిగ్గర్ 1 అంటే బిగ్గర్ 1 లేదా బిగ్ నెంబర్ అనొచ్చు, బిగ్గర్ నెంబర్ అనమాట. ఓకేనా? బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ తీసుకోవాలి సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు -4 + 5 తీసుకుందాం. ఇప్పుడు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పి సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేయాలి. బిగ్ నుంచి స్మాల్ బిగ్ ఏంది 5 కదా, అది తీసుకోవాలి. ఇక్కడ స్మాల్ ఏంది 4 కదా, సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత 1 వచ్చింది కదా, 1 ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సైన్ ఏం తీసుకోవాలని సెకండ్ స్టెప్ అనమాట. బిగ్గర్ 1 ఏదైతే ఉంటుందో దాని సైన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఫస్ట్ స్టెప్ ఏమో సబ్ట్రాక్ట్ చేయాలి, చేసేసాము. సెకండ్ స్టెప్ ఏమో బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉంది. బిగ్గర్ నెంబర్ ఏంది ఇక్కడ 5. 4 and 5లో బిగ్గర్ నెంబర్ ఏంటి 5. 5కి ఏ సింబల్ ఉంది? పాజిటివ్ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ సింబల్ పెట్టాలి. అదేవిధంగా ఇంకా ఇట్లా ఉంది అనుకోండి. ఒకవేళ 4 - 5 ఉంది. ఓకే,
ఇలా ఉంది అనుకోండి. ఇలా ఉంటే ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, అపోజిట్ సైన్స్ ఉన్నాయి అంటే అపోజిట్ సైన్స్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. అపోజిట్ సైన్స్ ఉంటే మనం ఏం చేయాలి, ఇక్కడ సైన్ వదిలేసి అంటే 5కి సైన్ 4కి సైన్ పక్కన పెట్టేసి బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే బిగ్ నెంబర్ 5 కదా, స్మాల్ నెంబర్ 4 కదా, సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసి 1 వస్తుంది కదా, ఆ 1 అక్కడ రాసేసారు. ఇప్పుడు 1 ఇక్కడ రాసిన తర్వాత ఇప్పుడు బిగ్గర్ నెంబర్ ఏదైతే ఉందో ఈ రెండిట్లో 4 and 5లో బిగ్గర్ నెంబర్ 5 కాబట్టి దానికి ఏ సైన్ ఉంది మైనస్ ఉంది కదా, ఆ మైనస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఈ విధంగా అనమాట. అంటే 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏమో ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, సెకండ్ స్టెప్ ఏమో టేకింగ్ సింబల్ అనమాట. ఓకేనా, ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనము ఈ బుక్లో ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం తీసుకుంటే ఈ 2 నెంబర్స్కి కూడా అపోజిట్ సైన్ ఉంది. అపోజిట్ సైన్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి అంటే బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 6 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేసేయాలి. బిగ్ నెంబర్ 6 కాబట్టి తీసుకున్నాం, స్మాల్ నెంబర్ 2 కాబట్టి తీసుకున్నాం, ఇలా సబ్ట్రాక్షన్ చేసేయాలి. అపోజిట్ సైన్స్ ఉన్నాయంటేనే వెంటనే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా, సబ్ట్రాక్షన్ చేసాము, 4 వచ్చింది, 4 ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి అంటే సింబల్ తీసుకోవాలి. సైన్ ఏది తీసుకోవాలి అనేది సెకండ్ స్టెప్ అనమాట. సైన్ ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా, దేని తీసుకోవాలంటే బిగ్గర్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఏ సైన్ ఉందో ఆ సైన్ తీసుకోవాలి. దీంట్లో ఈ రెండిట్లో కూడా బిగ్గర్ నెంబర్ ఏంది 6 కదా, 6కి ఏ సైన్ ఉంది మైనస్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకోవాలి. ఈ విధంగా అనమాట ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. తర్వాత నెక్స్ట్ 9th ప్రాబ్లం తీసుకుందాం. 9th ప్రాబ్లం -10 ప్లస్ ఆఫ్ -20 ప్లస్ 30. ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లంలో మనకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నది ఏంటంటే బ్రాకెట్ ఉంది. మరి ఈ బ్రాకెట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే ఈ బ్రాకెట్ అంటే అసలు ఏందో అర్థం తెలుసుకుందాం. బ్రాకెట్ అంటే ఏంటంటే ఇంటూ నాన్న, బ్రాకెట్ అంటే ఇది ఇంటూ అనమాట. ఓకే, ఇప్పుడు ఇంటూ ఉంది ఇక్కడ, ఎక్కడ ఉంది, వేటి మధ్యలో ఉందో చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ ఒక బ్రాకెట్ కనబడుతుంది, మీకు కనబడుతుంది చూడండి. ఇక్కడ ప్లస్ ఉంది, మధ్యలో ఇంటూ ఉంది, తర్వాత మైనస్ ఉంది. అంటే ఈ ప్లస్కి మైనస్కి మధ్యలో ఉంది ఇంటూ ఉంది. ఇక్కడ ప్లస్కి మైనస్కి మధ్యలో ఏముంది ఇంటూ ఉంది అనమాట. కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్స్ మనకి ఇంతకు నేర్చుకున్నాం కదా, ఆ కాన్సెప్ట్ గుర్తు చేసుకున్నాం ఒకసారి. ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ఏంది మైనస్ అనమాట. ఈ కాన్సెప్ట్ అప్లై చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్రాకెట్ రిమూవ్ చేసి ఈ బ్రాకెట్ రిమూవ్ చేసి మనం ఫైనల్గా మైనస్ వస్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ అని రాసుకోవాలన్నమాట. ఓకే, అంటే అర్థం ఏంటి అంటే ఒకసారి చూడండి, ఏం చేయాలంటే నాన్న ముందుగా చేయాల్సింది ఏంటంటే దీంట్లో ఉన్న బ్రాకెట్స్ రిమూవ్ చేస్తే మనకి ప్రాబ్లం చేయడం ఈజీ అవుతుంది. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే బ్రాకెట్స్ అనేవి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడం కోసం మనం ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్స్ కాన్సెప్ట్స్ అప్లై చేయాలి. అంటే ఇప్పుడు చూడండి -10, ఇప్పుడు బ్రాకెట్ రిమూవ్ చేయడం కోసం ఇక్కడ బ్రాకెట్ రిమూవ్ చేయడం కోసం మైనస్ ఇంటూ ప్లస్ ఆర్ ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్ కదా, కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకొని -20 అని పెట్టేసేయాలి. బ్రాకెట్ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు 30 రాసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలిసి ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు 2 సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఎడిషన్ చేసి సేమ్ సింబల్ తీసుకోవాలి. అంటే ఏ సింబల్ అయితే ఉందో వీటికి ఆ సింబల్ తీసుకోవాలి. కాబట్టి సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేయాలి. అంటే ఇక్కడ 10 + 20 యాడ్ చేయాలి, 30 వస్తుంది కదా, 30కి రాసేసి ఈ రెండింటికి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ తీసుకోవాలి మైనస్. ఇప్పుడు ఇక్కడ +30 ఉంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు జనరల్గా ఈ రెండింటికి కూడా అబ్జర్వ్ చేస్తే అపోజిట్ సైన్స్ ఉన్నాయి. అపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేయాలంటే అర్థమైంది 30 - 30 చేసుకోవాలి. ఇక్కడ బిగ్ స్మాల్ ఏమి లేదు కాబట్టి బిగ్ స్మాల్ దేని చేతి తీసాను లేదు, రెండు సమానమే కాబట్టి ఇక్కడ 30 - 30 చేస్తే 0 వచ్చింది. ఓకే, ఆ 0 ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, 0 ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఏ ప్రాబ్లం చేద్దాం? నెక్స్ట్ లాస్ట్ 30th ప్రాబ్లం లేదా 29th ప్రాబ్లం చేద్దాం. 29th ప్రాబ్లం చేద్దాం. 29th ప్రాబ్లం ఏంటి? -19 ప్లస్ ఆఫ్ -11 ప్లస్ ఆఫ్ -20 ప్లస్ 50 ఇలా ఉంది. ముందు మనం చేయాల్సింది బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి. కాబట్టి బ్రాకెట్స్ రిమూవ్ చేసేటప్పుడు మనకు మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్స్ కాన్సెప్ట్స్ అప్లై చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఈ బ్రాకెట్ అంటే ఇంటూ కాబట్టి మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనసే కాబట్టి ఇక్కడ -11 అని రాసుకోవాలి. ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కాబట్టి -20 అని రాసుకోవాలి. ఇక్కడ ప్లస్ 50 ఈ బ్రాకెట్ ఉన్నా లేకపోయినా దీనికి ఒకటి ఇంతకుముందు బ్రాకెట్ ఉండే కదా, బ్రాకెట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది. ఇప్పుడు చూద్దాం, ప్లస్ ఇంటూ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ కాబట్టి ప్లస్సే కాబట్టి అది +50 అవుతుంది. రైట్,
ఈ విధంగా ఇప్పుడు ఏం చేద్దాం, ఇంత ముందులాగానే నెగిటివ్ సైన్స్ నెంబర్స్ అన్నీ కూడా సేమ్ సైన్స్ నెంబర్స్ అన్నీ ఎడిషన్ చేద్దాం. 19, 11, 30, 30 ప్లస్ 20, 50. కాబట్టి అన్ని నెగిటివ్ సైన్స్ యాడ్ చేస్తాం కాబట్టి నెగిటివ్ 50, ఇక్కడ ప్లస్ 50 వచ్చింది. చూడండి, ప్లస్ 50 మైనస్ 50 అంటే 50 నుంచి 50 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, 0 వస్తుంది అనమాట. ఓకే, సేమ్ కాన్సెప్ట్ అప్లై చేసుకో. ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి 50 నుంచి 50 సబ్ట్రాక్ట్ చేయగానే 0 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 0 అవుతుంది అనమాట. ఆ విధంగా అనమాట. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. 30 ప్రాబ్లం చేద్దాం. 30 ప్రాబ్లం చేద్దాం. 11 ప్లస్ ఆఫ్ -11 ప్లస్ ఆఫ్ -11 ప్లస్ 11 ఈక్వల్ టు చూద్దాం. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ కదా, కాబట్టి -11 ప్లస్ ఇంటూ మైనస్ కదా, కాబట్టి ఇక్కడ -11, ఇక్కడ +11. ఇప్పుడు ఏం చేద్దాం, పాజిటివ్ నెంబర్స్ అన్నీ చూడండి, ఈ రెండు పాజిటివ్ నెంబర్స్ కదా, +11 ఇక్కడ -11 అంటే సపరేట్ చేసా. పాజిటివ్ నెంబర్స్ అన్నీ నెగిటివ్ నెంబర్స్ అన్ని సపరేట్ చేసుకున్నా. ఇప్పుడు 11 + 11 22, ఇది 11 + 11 22. కాకపోతే ఈ నెగిటివ్ సైన్స్ నెంబర్స్ కాబట్టి నెగిటివ్ సింబల్ పెట్టిన. ఇప్పుడు 22 - 22 ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఓకే, ఆ విధంగా అనమాట. ఓకే, ఇలా అనమాట. ఓకే, ఇక ఈ మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చేసేయండి నాన్న. ఓకేనా, బాయ్ నాన్న.